శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వృషభ రాశి రోహిణి నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది శీల అనే గ్రామం కాజులూరు మండలంలో ఉన్న క్షేత్రం. అందరికీ నమస్కారం. మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం, అంటే పంచారామాల్లో ఒకటి. మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి, అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి, వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉన్నది, సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వృషభ రాశి రోహిణి నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది శీల అనే గ్రామం కాజులూరు మండలంలో ఉన్న క్షేత్రం. ఈ ఆలయాన్ని సందర్శించుకోవాలనుకునేవారు అర్చక స్వామికి ఒకరోజు ముందుగా ఫోన్ చేయవచ్చు. నక్షత్రం రోజున అభిషేకాల కన్నా క్షేత్ర దైవ దర్శనం మంచిది. పాద శివలింగ స్థానం చాళుక్యుల భీమ మండలంలోని ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు 19 కిలోమీటర్ల దూరంలో శీల అనే గ్రామం ఉంటుంది. ఇక్కడ శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. శ్రీ రామలింగేశ్వర లింగం భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఈ ఆలయం స్థల పురాణం. త్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి తన అరణ్యవాస కాలం దండకారణ్యంలో గడిపాడు. పలు ప్రాంతాల్లో కుటీరం నిర్మించుకొని సీతా లక్ష్మణుల సమేతంగా కొంతకాలం ఆ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నవారు.
ధర్మస్వరూపుడైన శ్రీరాముడు నిత్య శివార్చన తత్పరుడు. ఆ అవతారమూర్తి నిత్య అర్చన కోసం అనేక శివలింగాలను దండకారణ్యంలో ప్రతిష్ఠించారని చెబుతుంటారు. ఆ రామలింగాల్లో ఒక శివలింగము శీల గ్రామంలో దర్శించగలం. స్వామి శ్రీ రామలింగేశ్వరుడుగా ఖ్యాతి పొందాడు. వ్యాసుడు తన శిష్య బృందంతో ఆయనకు ప్రీతికరమైన కాశీపురములో భిక్షాటన చేసి జీవించేవాడు. ఒకరోజు కాశీ విశ్వేశ్వరుడు వ్యాస మహర్షిని పరీక్షించడానికి ఒక మాయ చేస్తాడు. ఆ రోజు కాశీపురంలో వ్యాసునికి తన శిష్యులకు భిక్ష దొరకదు. వ్యాసుడు ఆకలి బాధతో కాశీపుర వాసులను శపించడానికి సిద్ధపడతాడు. అప్పుడు కాశీ అన్నపూర్ణాదేవి వ్యాసునికి కాశీ బహిష్కరణ విధిస్తుంది. శాపగ్రస్తుడైన వ్యాసుడు ఎంతో దుఃఖిస్తాడు. ఆ తర్వాత ఆ కాశీ విశ్వేశ్వరుడి ఆదేశంతో వ్యాసుడు దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన ద్రాక్షారామ క్షేత్రానికి 10,000 శిష్యులతో బయలుదేరతాడు. మార్గమధ్యంలో అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తాడు. యాత్రలో చివరగా గోదావరి మధ్య ప్రాంతం చేరుకుంటాడు. వ్యాసుడు పీఠికాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శక్తిదేవిని, కుంతీ మాధవ స్వామి మొదలైన దేవతలను ధ్యానిస్తాడు. ఆ తర్వాత అగస్త్యుడు, లోపాముద్ర శిష్యుల సమేతంగా వ్యాసుడు ద్రాక్షారామ క్షేత్రానికి ప్రయాణమవుతాడు. ఆ మార్గ మధ్యంలో కూడా అనేక తీర్థ స్థలాలను దర్శిస్తాడు. వీటిలో శీల గ్రామం ఉంది. నా పేరు దొంతుగుర్తి సత్యసూర్యనారాయణ శర్మ. అంటే ఇది శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి ఆలయం. ఫస్ట్లో శైత్యలింగంతో ఉండేదారండి. తర్వాత ధర్మిల ఇక్కడ బ్రాహ్మలో ఒక 50-60 కుటుంబాలు ఉండేవాటండి. ఇది కరిగిపోవడంతో కొంచెం ఆ లింగాన్ని తీసి మామూలు లింగం కాశీ నుంచి తెచ్చి కాశీ బాణాన్ని ప్రతిష్ఠ చేసేటండి. ధర్మిల తర్వాత టైంలో 2003-2002లో మళ్ళీ ఈ లింగాన్ని ప్రతిష్ఠ చేశారండి. తీసేసిన లింగం అదండి. మేము అనుకుండగా మాకు తెలుసుండి చెప్పింది అయితే ఇదైతే మూడోసారి ప్రతిష్ఠ అండి. అప్పుడు పునర్నిర్మాణం చేసి ఇవి 3 ఆలయాల కింద కట్టుకున్నారండి. ఫస్ట్లో గాను సొంతంతో ఒకటే ఆలయం ఉండేదండి. ఒకటే ఆలయంలో ఉన్న లింగం అదండి. తర్వాత ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేసి రాములు వారు ఇక్కడ వనవాసం చేసినప్పుడు ప్రతిష్ఠ చేసినటువంటిది శైత్యలింగం, అదే ఇసుకలింగం అండి. ఆ ఇసుకలింగాన్ని కూడా తీలేపోతుంది. ఆవుతో లాగించి చేస్తట అలా కూడా రాలేటండి. ఆ లింగం మీదే ఈ లింగాలని ప్రతిష్ఠ చేశారండి. అప్పుడు అటువంటి పురాతనమైన ఆలయం అండి ఇది. అయితే ఈ ఊరు కూడా అర్జునుడు, కృష్ణుడు రథం మీద వెడుతుంటే రథశీల పడిపోయిందటండి. అందుచేత శీలని పేరండి ఇది. అదండి అసలు చరిత్ర. ఇంకా చెప్పుకోవాలని చేతపార్థం కూడా ఉందండి. ఇది భీమకాండ పాత పురాణంలో ఉంది దీని చరిత్ర. ఈ రథశీల అన్నది. తర్వాత ఈ రాముల వారు శైత్యలింగం ప్రతిష్ఠ చేయడం, ఇలా వనవాసం చేయడం, ఇదంతా కూడా పాత ఇప్పుడు వచ్చిన భీమకాండ కాదండి, పాత భీమకాండ పురాణంలో నా దగ్గర కూడా పుస్తకం ఉందండి. అందులో నేను సేకరించి చెప్పింది అదండి. పురాతనమైన లిపి, దాని మీద సంస్కృత లిపి కూడా ఉందండి. ఈ ఊరు శీల అనే పేరు, కాజూరు మండలం శీలండి. ఇప్పుడు కాకినాడ జిల్లాగా మార్చారు. అసలు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. అటువంటిది కాకినాడ జిల్లా అండి. శీల గ్రామం ఇది. ఈ శీల అన్నది కూడా అర్జునుడు, కృష్ణుడు రథం మీద పెడుతుంటే రథశీల పడిపోయిన మూలాన్ని శీల అనే పేరు నామధేయం చేసేదాన్ని. తర్వాత నా పేరు దొంతుగుర్తి సత్యనారాయణ శర్మ. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఇది. ఇది వృషభ రాశిలో రోహిణి నక్షత్రం 4వ పాదంగా భావించి 20 నక్షత్రాల్లో ఒక నక్షత్రంలో ఉన్న 4వ పాదాన్ని విభజించి దీన్ని 4వ పాదంగా పురాణంలో చెప్పబడిందండి. ఇది వృషభ రాశిలో 4వ పాదం రోహిణి నక్షత్రం. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఆ రోహిణి నక్షత్రంలో ప్రతిష్ఠ చేసినారు కనుక రోహిణి నక్షత్రం 4వ పాదంగా విభజించి దీన్ని ఈ రకంగా
పోల్చారండి. వేకువజామున మంచి ముహూర్తంగా నిర్ణయించి శీలగ్రామం నుంచి ద్రాక్షారామ క్షేత్రానికి ప్రయాణమవుతారు. అగస్త్య మహర్షి భీమమండలంలోని ద్రాక్షారామ పరిసర ప్రాంతాలను వ్యాసుడికి పరిచయం చేస్తాడు. వ్యాసుడు ఆకాశ మార్గం నుంచి సమస్త భీమమండలాన్ని సందర్శిస్తాడు. కవి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో వ్యాసుని భీమమండల యాత్ర గురించి వర్ణించాడు. శీలక్షేత్రంలోని శంకరుని అంటే శ్రీ రామలింగేశ్వర లింగమును వ్యాస భగవానుడు అర్చించినట్టు శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో పేర్కొన్నాడు. ఈ ఆలయం వివరాలకు వస్తే శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రవేశం తూర్పున గల ముఖద్వారం నుంచి జరుగుతుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. శివాలయంకు ఉత్తరం వైపున విష్ణువాలయం ఉంటుంది. విష్ణువాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఒకే ప్రాంగణంలో శివకేశవులు కొలువుదీరి ఉండటం ఈ ఆలయం విశేషం. శివాలయం చాలా ప్రాచీనమైనది. కాలక్రమంలో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. శివాలయంకు ధ్వజస్తంభం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. ముఖమండపంలో నందీశ్వరుడు, గణపతి, పార్వతీదేవి సన్నిధులు ఉంటాయి. అంతరాలయంలో ఉత్సవమూర్తులు ఉంటాయి. గర్భాలయం లోపల శ్రీరామలింగేశ్వర లింగం దర్శనమిస్తుంది. స్వామి వామభాగంలో శ్రీ పార్వతీదేవి కొలువుదీరి ఉంది. ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి కళ్యాణం మాఘ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఈ ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. వీటి సందర్భంగా గ్రామస్తులు అన్న సమారాధన జరుపుతారు. శ్రీ రామలింగేశ్వర లింగం రోహిణీ నక్షత్రం 4వ పాదానికి సంబంధించింది. రోహిణీ నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారి వలన మేనమామకు మరియు తండ్రికి దోషం కలుగుతుంది. రోహిణీ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి ఈ ఆలయంలో శాంతులు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి మాసం రోహిణీ నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణం కోసం సామూహికంగా నక్షత్ర శాంతి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది రుసుముతో కూడినది. భక్తులు ముందుగానే సంప్రదించగలరు. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. కాకినాడ కోటిపల్లి బస్సులు వయా గొల్లెపాలెం ద్రాక్షారామం మీదుగా ప్రతి గంటకు ఉంటాయి. కాకినాడ నుంచి ద్రాక్షారామంకు షేరింగ్ ఆటోలు వయా గొల్లెపాలెం మీదుగా ఉంటాయి. ఇవి కాకినాడ పాత బస్టాండ్ మరియు కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జి నుంచి బయలుదేరుతాయి. కాకినాడ గొల్లెపాలెం మధ్య దూరం సుమారు 15 కిలోమీటర్లు. గొల్లెపాలెం లేదా కాజులూరు సెంటర్ వద్ద ఆటో స్టాండ్ ఉంటుంది. ఇక్కడి నుంచి కాజులూరు, శీల, ఐతపూడి మొదలైన పల్లెటూరు ప్రాంతాలకు షేరింగ్ ఆటోలు బయలుదేరుతాయి. గొల్లెపాలెం లేదా కాజులూరు సెంటర్ నుంచి శీల శివాలయం దూరం సుమారు 7 కిలోమీటర్లుగా ఉంటుంది. యాత్రికులు శీలకు ఆటోలు రానుపోను ఏర్పాటు చేసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. శీల గ్రామంకు సమీప రైల్వే స్టేషన్లు కాకినాడ మరియు రాజమండ్రి. కాకినాడ కోటిపల్లి బస్సులు వయా గొల్లెపాలెం, ద్రాక్షారామం మీదుగా ప్రతి గంటకు ఉంటాయి. కాకినాడ నుంచి ద్రాక్షారామంకు షేరింగ్ ఆటోలు దొరుకుతాయి. అవకాశం ఉన్న వాళ్ళకి మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.